ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీలో రైతులందరికీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 ప్రతి రైతుకి అనేది పెట్టుబడి సాయం కింద అందించడం చేస్తామని చెప్పి హామీ అయితే ఇచ్చింది. అయితే ఈ హామీకి సంబంధించి పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఆఖరి వరకు చూసి మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే కనుక ఈ వీడియోని లైక్ చేసి అలాగే ఇటువంటి మరిన్ని గవర్నమెంట్ పథకాలకు సంబంధించి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో దాని ప్రకారం 20,000 రూపాయలు అనేది ప్రతి రైతుకి అకౌంట్లో కూడా ప్రభుత్వం జమ చేయనుంది. ఖరీఫ్ సీజన్ ఇప్పటికే మొదలైంది. 3 నెలల్లో ఖరీఫ్ సీజన్ అనేది ముగియనుండటంతో ఏపీ ప్రభుత్వం నుండి కీలకమైన అప్డేట్ అనేది వెలువడింది. అన్నదాత సుఖీభవ పథకము ఏపీ ప్రభుత్వం యొక్క సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా పేద రైతులకి సంవత్సరానికి 20,000 ఆర్థిక సాయం అందించే లక్ష్యంగా ఈ కిసాన్ పథకం కింద 6,000 అలాగే రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 14,000 కలిపి 20,000 కింద రైతులందరికీ కూడా అందించనుంది. జూన్ 12న ప్రభుత్వం ఏర్పాటయ్యి ఇప్పటికీ దాదాపు 2 నెలలు గడుస్తుండటంతో రుణమాఫీ కోసం రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ 14,000ని కూడా రాష్ట్ర ప్రభుత్వం 2 దశల్లో పంపిణీ చేయనుంది. అంటే పిఎం కిసాన్ కింద వచ్చే 6,000 కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మరో 14,000 2 దశల్లో ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. మొత్తం 20,000 అనేది ప్రతి రైతుకి కూడా పెట్టుబడి సాయం కింద అందించడం జరుగుతుంది. అయితే ఈ పెట్టుబడి సాయం పొందాలంటే ప్రతి రైతు కూడా చేయవలసినటువంటి ఒక ముఖ్యమైన పని ఏంటంటే, గతంలో ఈ క్రాఫ్ట్ బుకింగ్ అనేది ఉండేది. అంటే రైతులు ఏ పంట పండిస్తున్నారో ఆ పంటకు సంబంధించి పంట నమోదు అనేది చేయవలసి ఉండేది. ప్రస్తుతం దానిని కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతుంది. ఈ క్రాఫ్ట్ అనేది సెప్టెంబర్ నెలలోగా రైతులందరూ కూడా వారు ఏ పంట అయితే వారు విత్తారో ఆ పంటకు సంబంధించి పంట నమోదు అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రాఫ్ట్ బుకింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ క్రాఫ్ట్ బుకింగ్ కూడా గతంలో వలె కాకుండా నిజంగా రైతులు ఎటువంటి పంటలు వేశారో అనేది ఖచ్చితంగా నమోదని చేయవలసి ఉంటుంది. అలాగే కౌలు రైతుల యజమానుల అనేది కూడా క్లియర్గా నమోదు చేయించవలసి ఉంటుంది. ఇక అన్నదాత సుఖీభవ పథకం కోసం ఏపీ ప్రభుత్వం ఒక కొత్త పోర్టల్ని అయితే ప్రారంభించింది. ఇంకా ఈ పోర్టల్ అనేది అభివృద్ధి దశలోనే ఉంది. ఈ పోర్టల్ అనేది పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ పథకం కోసం రైతులందరూ కూడా ఈ యొక్క పోర్టల్లో అప్లై చేయవలసి ఉంటుంది. ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ పోర్టల్కి సంబంధించి డాష్బోర్డ్ అది అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంకా సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారి ఫోటోలతో ఈ యొక్క వెబ్సైట్ అనేది ఈ పోర్టల్ అనేది డెవలప్ చేయటం జరుగుతుంది. ఇక దరఖాస్తు చేసుకోవడానికి దశలు చూసినట్లయితే అన్నదాత సుఖీభవ పోర్టల్ని విజిట్ చేసి పేరు, మొబైల్ నెంబరు, చిరునామా, ఆధారు నెంబరు, భూమి యొక్క పాస్బుక్ అలాగే బ్యాంక్ ఖాతా నంబరు వంటివి నమోదు చేయవలసి ఉంటుంది. అంటే మీ యొక్క పూర్తి సమాచారము, మీ పేరు అలాగే మొబైల్ నెంబరు, చిరునామా, మీ ఆధార్ కార్డు నెంబరు అలాగే భూమి పాస్ పుస్తకము అలాగే బ్యాంక్ అకౌంట్ యొక్క డీటెయిల్స్ కూడా ఆ పోర్టల్లో నమోదు చేయవలసి ఉంటుంది. అలాగే మీ వివరాలతో కూడిన దరఖాస్తు ఫామ్ని పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక రుజువుగా మీరు డాక్యుమెంట్స్ అనేవి, ప్రూఫ్స్ అనేవి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేసి ఆ దరఖాస్తుని
సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆమోదం పొందిన తర్వాత రైతుల యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం అనేది నేరుగా ఈ పెట్టుబడి సాయాన్ని అనేది వారికి అందించడం జరుగుతుంది. ఈ సేవలను మీ సేవా కేంద్రంలోనూ కూడా ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తుంది. కనుక ఇంకా పూర్తి స్థాయిలో పోర్టల్ అనేది అందుబాటులోకి రాలేదు కనుక, ఇంకా అభివృద్ధి దశలో ఉంది కనుక మరిన్ని అప్డేట్స్ అనేవి రావాల్సి ఉంది ఈ పథకానికి సంబంధించి. ఈ పథకానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా ఈ పథకమే కాకుండా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏ పథకంకి సంబంధించి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో పబ్లిష్ చేయటం జరుగుతుంది. కనుక మన ఛానల్ని డైలీ ఫాలో అయినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ మీరు పొందగలుగుతారు. కనుక ఈ వీడియో చూసిన మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక తెలియని వారికి షేర్ చేయండి. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.